కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దుర్మార్గమైన ఆలోచనతోని విద్యార్థులను ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది. అదే తరహాలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వెళ్ళిన నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పేసి రాష్ట్రంలో గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ తెచ్చి ఈరోజు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఎక్కడైతే విద్యార్థులు ఎస్ఎస్సి అవగానే ఒక పనిలో ఉంటే వారు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం కానీ వీళ్ళు అడగరు. ఎందుకోసం అడగరు అని అంటే ఇప్పుడే వీళ్ళను ఐటీఐకి ఈ డిప్లొమా అనేది అనేక రకమైన కోర్సులు దీనికి మనం ప్రైవేట్గా చేయాలంటే వేల డబ్బులు కట్టి మనం ప్రైవేట్లో చేయాల్సిన ప్రమాదం ఉన్నది. ఇందులో మనం బడుగు బలైన వర్గాలు పేద మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే ఈ డిప్లొమా కోర్సులో చదివి ఈ డిప్లొమాకు అనుసారంగా ఉన్న బీటెక్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.